బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకోవడమే లక్ష్యంగా గులాబీ దళం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నది. మరి గత ఎన్నికల ఫలితాల అనంతరం కేడర్లో నెలకొన్నటువంటి నైరాశ్యాన్ని తొలగించి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించేందుకైతే టార్గెట్ 6 నెలలు యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసింది. రాబోయే 6 నెలల కాలంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే ధ్యేయంగా అయితే సభ్యత్వ నమోదు, కమిటీల పునర్వ్యవస్థీకరణ, కేడర్కు శిక్షణ కార్యక్రమాలపైన బీఆర్ఎస్ అధిష్టానం అయితే ప్రత్యేక దృష్టిని సారించింది. ఒకవైపు అంతర్గతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూనే మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా మరి ద్విముఖ వ్యూహాన్ని అయితే రచిస్తూ ఉన్నది. పార్టీకి అసలైనటువంటి బలం కార్యకర్తలే అనే భావనతో కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృత స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రారంభించనున్నది. సభ్యత్వం పూర్తయిన వెంటనే కూడా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో నూతన కమిటీలను నియమించేందుకు సిద్ధమవుతూ ఉన్నది. మరి క్రియాశీలకంగా పనిచేసే నాయకులకు మాత్రమే కమిటీల్లో అయితే ప్రాధాన్యత దక్కనున్నది. ఇక పార్టీ కోసం పనిచేసే వారికే సభ్యత్వాలు ఇవ్వబోతూ ఉన్నారు. గత ఎన్నికల అనంతర పరిణామాలను విశ్లేషించుకున్నటువంటి పార్టీ నాయకత్వం ఈ 6 నెలల కాలంలో పార్టీ నిర్మాణాన్ని సమూలంగా మార్చాలనుకొని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది. మరి పాత కొత్త కలయికలతో బూత్ స్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరించనున్నది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ముఖ్య కేడర్ను గుర్తించి వారికి ప్రత్యేకంగా డిజిటల్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నారు. మరి ఇది కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని, మరి పార్టీ పట్ల యాజమాన్య భావాన్ని పెంచుతుందని చెప్పేసి అధినాయకత్వం అయితే భావిస్తూ ఉన్నది. గతంలో కంటే కూడా భిన్నంగా ఈసారి శిక్షణ తరగతులను హైదరాబాద్కే పరిమితం చేయకుండా మరి అన్ని జిల్లాల కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలో ఈ శిక్షణలో అయితే వివరిస్తారు. మరి సబ్జెక్టు నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి సోషల్ మీడియాలోనూ సమర్థవంతంగా వాడుకుంటూ ఇతర పార్టీల విమర్శలను అయితే తిప్పికొట్టేలాగా కేడర్ను సన్నద్ధం చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇకపైన జిల్లాల్లోనే ముఖ్య నేతలంతా కూడా అందుబాటులో ఉంటారు. స్థానిక కార్యకర్తలకు నిరంతరం దిశానిర్దేశం చేసేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు పార్టీ అంతర్గత బలోపేతం పైన దృష్టి పెడుతూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కూడా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రధాన అస్త్రంగా అయితే మార్చుకోబోతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ప్రజా సమస్యలపైన పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నది. ఈ క్రమంలో రైతాంగ సమస్యలు, రుణమాఫీలలో జాప్యం, నిరుద్యోగ భృతి, శాంతి భద్రతల వంటి అంశాలపైన క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు, ధర్నాలు నిర్వహించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నది. ఇక బహిరంగంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. మరి ఈ రెండంచుల వ్యూహంతో అయితే రాబోయే 6 నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ గులాబీ జెండాలను రెపరెపలాడించాలని చెప్పేసి బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో అయితే ఉన్నది. మరి ఈ 6 నెలల పార్టీ టార్గెట్ భవిష్యత్తుకు దిక్సూచిగా మారబోతుందని చెప్పేసి కూడా గులాబీ నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వైపు మీడియాతో చిట్చాట్లో ఇక పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోరాటం చేశామన్నారు. ఒంటరి పోరాటం తమకు కలిసి వచ్చిందన్నారు. ఇక ప్రతిసారి కూడా ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా మా వైపు ఉంటుందని తెలియజేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లోనూ అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని కూడా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు కూడా రోజు రోజుకు దిగజారుతూ ఉందని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్దే విజయం అని చెప్పేసి కూడా ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మరి భారీ మెజారిటీతో గెలుస్తాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెబుతా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 3వ స్థానంలోనే ఉంటుందని చెప్పేసి ఆయన అన్నారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాలు, హామీలపైన మోసమే వారిని 3వ స్థానానికి నెట్టేస్తుందని చెప్పేసి కూడా తెలియజేశారు. అయితే మరి ఆ పార్టీ జారుడు బల్లపైన ఉన్నదని, ఇంకా కిందకి జారిపోతుందని చెప్పేసి కూడా ఆయన ఈ విధంగా కామెంట్ చేశారు. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేశారు. గత పాలనలో ప్రజలకు తమ పైన కొన్ని అంశాల్లో అయితే అసంతృప్తి ఉన్నదని, వాటన్నింటినీ కూడా సరిచేసుకుని ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు అని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారని, ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్లో అయితే ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ కూడా తెలుసునని, ఇక ముమ్మాటికి కూడా ఆయన చేసినటువంటి పనే ఇది అని చెప్పేసి కూడా అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే వస్తున్నాయని చెప్పేసి కూడా షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు అని చెప్పేసి కూడా తెలియజేశారు. గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి కూడా అని తెలియజేశారు ఆయన. మరి ఆ తర్వాత సీఎం పదవిని సైతం డబ్బులకే అమ్ముకున్నదని చెప్పేసి కూడా ఆరోపించారు. మరి ఇక ఇప్పుడున్న ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్న వ్యక్తే కదా అని చెప్పేసి కూడా ఆయన ఈ రకంగా ఆరోపణలు గుప్పించారు. ప్రతి నెల కూడా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని, రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని చెప్పేసి కూడా అందరికీ తెలుసు అని చెప్పేసి విమర్శలు చేశారు. మానసిక రోగి మాత్రమే హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకుంటారని చెప్పేసి అని, మరి రేవంత్ అజ్ఞానంతో హిట్లర్ హైడ్రా తనకు ఆదర్శం అంటూ మాట్లాడారని చెప్పేసి కూడా ఆయన ఈ విధంగా మాట్లాడారు. మరి రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు సమర్థించడం ఆయనకున్నటువంటి ఇబ్బందులను మరి గుర్తు చేస్తూ ఉన్నదని చెప్పేసి కూడా ఆయన అయితే చదువుకున్న వ్యక్తి అని, అలాంటి ఆయన హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణమని కూడా అన్నారు. మరి శ్రీధర్ బాబు పరిస్థితి చూస్తే జాలి కలుగుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ అంటా ఉన్నారు. మరి ఆయన కూడా హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పేసి కేటీఆర్ విమర్శలు చేశారు. డెబ్బై 75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నగరానికి చేసింది ఏమీ లేదని, గత 10 ఏళ్లలో కూడా తాము చేసిన ఎస్ఎన్డిపి ఇతర కార్యక్రమాల వల్లనే మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. మరి ఉన్న ఏదైతే సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని, మరి ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఎద్దేవా చేశారు. వర్షాలు ఆగితే తన క్రెడిట్ అని చెప్పుకుంటున్నటువంటి సీఎం వర్షాలు వరదలు వస్తే మాత్రం పాత ప్రభుత్వానికి అంటగడుతున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి నగరంలోని ప్రజల అవస్థ పాపం ముమ్మాటికి కూడా రేవంత్ రెడ్డిదేనని చెప్పేసి కూడా ఆరోపించారు. మరి ఎయిర్పోర్టు, మెట్రోను రద్దు చేయడం వల్లనే ఆ ప్రాంతంలో రద్దీ భారీగా పెరిగిందన్నారు. జూలై నెల నుంచి డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నదని కూడా అంటూ ఉన్నారని, మరి జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ జరగకుండా మరి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరగాల్సినటువంటి మరి జరగాల్సి ఉన్నదని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. జమిలీ ఎన్నికలు ఉండకపోవచ్చు అని, మరి హైదరాబాద్లో పార్లమెంటు స్థానాలు పెంచాలన్న అంశంపైన కూడా ఇప్పటిదాకా సమాచారం లేదని తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే ఖచ్చితంగా డీలిమిటేషన్కు మద్దతు ఇస్తామని, దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గితే మాత్రం ఖచ్చితంగా ఊరుకోబోమని కూడా ఆయన తెలియజేశారు. మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రజలతో కలిసి అయితే గొంతు విప్పుతామని అన్నారు.
మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. ఒక్క హామీని సైతం నిలుపుకోలేదన్నారు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్తో కేసీఆర్ వ్యక్తిగతంగా సమావేశమై తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నం చేశారని, కానీ ఆయన మహారాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం రూపంలో అయితే సస్యమీరా అన్నారని చెప్పేసి కూడా తెలిపారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సీఎం ఒప్పుకునే విషయం అయితే ఒప్పుకోరనే విషయం కూడా తెలిసినటువంటి తర్వాత మరి ప్రజలను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి ఆరోపించారు. మరి సింగరేణి అంశంలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నదని, స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది సింగరేణి వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఇక మరి సభ్యత్వ నమోదు మొబైల్ అప్లికేషన్ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి కూడా కేటీఆర్ తెలిపారు. మరి అప్లికేషన్ టెస్టింగ్ కొనసాగుతూ ఉన్నదని, మరి ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సభ్యత్వ నమోదు పైన శిక్షణ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు ఆయన. మరి నియోజకవర్గాల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఇప్పటికే జనరల్ సెక్రటరీలు ఇన్ఛార్జీలు ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఉన్నారని చెప్పేసి కూడా తెలిపారు. 60 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ఇక మెంబర్షిప్ల పైన కూడా సమావేశాలు పూర్తయ్యాయని, సభ్యత్వ నమోదు ఈ నెల చివరి వరకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని కూడా ఆయన తెలిపారు.